పార్ట్ 18 అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ. తప్పించుకొని వెళ్తున్న దారి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి శిరీష గడ్డకట్టుకుపోయింది. అతను ఇన్స్పెక్టర్ ఆర్కే నాయుడు. మీరు అని శిరీష నమ్మలేనట్టుగా అడగడంతో ఆర్కే నాయుడు పెద్దగా నవ్వాడు. కానీ ఆ నవ్వులో వెటకారం, క్రూరత్వం స్పష్టంగా కనిపించాయి. దాంతో అరవింద్ ఆవేశంతో ముందుకు రాబోతుంటే ఆర్కే నాయుడు గన్ గురిపెట్టి, అరవింద్ ఆగు, నా బుల్లెట్ నీకంటే వేగంగా వస్తుంది అని హెచ్చరించాడు. మీరేంటిక్కడ? నా భర్త చావుకు మీకు ఏదైనా సంబంధం ఉందా అని ఆక్రోశంగా అడిగింది శిరీష. నాయుడు కుర్చీలో దర్జాగా కూర్చొని, అవును, నీ భర్తను చంపింది నేనే. 2010లో జీతం చాలక రఘువరన్ స్కామ్లో చేయి కలిపాను. కానీ వెంకట్రావు నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తెలుసుకొని నన్ను కూడా జైలుకు పంపాలనుకున్నాడు. అందుకే అతన్ని అడ్డుకోవాల్సి వచ్చింది. దానికోసమే నమ్మకంగా ఇంటికెళ్ళి సాక్ష్యాలిస్తే రఘువరన్ని అరెస్ట్ చేస్తానని మాయమాటలు చెప్పాను. వాడు నమ్మి పేపర్స్ చేతిలో పెట్టగానే గొంతు నిలిపి చంపేశాను. ఆపై ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాను అని జరిగిందంతా చెప్పాడు. ఆ నిజం విని శిరీష కుప్పకూలిపోయి, దుర్మార్గుడా, నా కుటుంబాన్ని నాశనం చేసావు కదరా అని ఏడ్చింది. ఆర్కే నాయుడు వెటకారంగా, నువ్వు కూడా ముగ్గురిని చంపావు కదా శిరీష, ఇప్పుడు మన ఇద్దరికి తేడా ఏముంది? నువ్వు నాలాంటి దానివే అన్నాడు. నిన్ను వదలను అని అరవింద్ కసిగా అంటుండగా బయట కార్ల శబ్దం వినిపించింది. ఇక ఆర్కే నాయుడు కుట్ర బయటపడుతుందా తెలియాలంటే పార్ట్ 19 చూడండి.